ఫ్రస్ట్రేషన్కి మనం మూల కారణం చూసినట్లయితే ఎక్స్పెక్టేషన్ అండ్ పొసెషన్, ఈ రెండిటి మధ్యలో పొసెషన్ రేషియో కరెక్ట్గా లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనము ఎదుటి వారి నుండి ఎక్స్పెక్ట్ చేసేవి ఉందా, మనకు ఉన్న లక్షణాలు అందులో 1, 2 లేదా 0 ఆర్ 5, ఈ రెండిటి మధ్యలో రేషియో ఎప్పుడైతే కరెక్ట్గా లేదో అప్పుడు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఆ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, ఒక వ్యక్తి నుండి మనం ఆశించినప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో నిజంగానే అలా ఉంటామా, ఎక్స్పెక్టేషన్ అండ్ పొసెషన్ రేషియోకి మధ్యలో కరెక్ట్ కాంబినేషన్ రేషియో మెయింటైన్ చేయగలిగితే ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడం కానీ చాలా వరకు తగ్గడం కానీ జరుగుతుంది. ఉదాహరణకి మనల్ని ఒక వ్యక్తి సరిగా పలకరించలేదు, కోపం వచ్చింది, అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంది. కోపం వస్తుంది, ఆ కోపం ఫ్రస్ట్రేషన్ అవుతుంది. నేను కూడా ఎన్నోసార్లు పలకరించని సందర్భాలు ఉన్నాయి. టెన్షన్లో ఒక్కొక్కసారి పలకరించాము, అతను కూడా ఏ టెన్షన్లో ఉన్నాడో ఏమో. మనము అందులో రీజన్ వెతికి ప్రయత్నం చేసి మనము ఆ పరిస్థితుల్లో 100% పాటించగలుగుతున్నామా? లేదు కదా. మరి ఎందుకు కోపం, ఎందుకు ఫ్రస్ట్రేషన్? నాకు ఇది జరగలేదు అని వచ్చిందా, అతనిని బాగు పెడదాము అని అంటే అతను మారడం లేదా, ఇలా రకరకాల కాంబినేషన్స్ ప్రకారం ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ రేషియో ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యము. హరే కృష్ణ.